కత్తిలు కదా చెప్పలు. హాయ్ హలో, నేను హిమ. మీ అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు హిమ, నేను యూఎస్ లో ఉంటాను. నేను ఇంతకుముందు చాలా వీడియోస్ చేశాను. ఒకసారి వెళ్ళి చూడండి. వస్తే కనుక ఖచ్చితంగా చేసుకోండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బెల్ కూడా క్లిక్ చేయండి. సో మీకు ఇప్పుడు ఈ వీడియో ఏంటో అర్థమైపోయి ఉంటుంది కదా, హోమ్ టూర్. ఏ చాలా మంది అడుగుతున్నారు కామెంట్స్ లో, ఇల్లు చూపించలేదేంటి అని. ఎందుకు చూపించలేదంటే అప్పుడు వర్క్ జరుగుతుంది. సో ఈ రోజు వీకెండ్ అనమాట. సో వాళ్ళు పని చేసే వాళ్ళు రారు కాబట్టి నేను ఇక్కడ అపాయింట్మెంట్ తీసుకొని వచ్చాను. సో అండ్ ఆల్సో ఇల్లు మొత్తం ఆల్మోస్ట్ వర్క్ జరిగేదంతా అయిపోయింది. లిటిల్ టచ్అప్స్ ఉన్నాయి, ఆ లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్ టు షో యూ ఆల్. ఇంకా క్లోజింగ్ కూడా అవ్వలేదు, గృహప్రవేశం అవ్వలేదు, ఏం అవ్వలేదు. ఫస్ట్ అయితే మీకు ఇల్లు చూపించేస్తున్నాను. సో క్లోజింగ్ అంటే మొత్తం అంతా రిజిస్ట్రేషన్ అంతా, సో అది ఇంకా అవలా. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళేసి మీకు ఇల్లు చూపించేసుకుంటూ నేను ఐ విల్ టాక్ అబౌట్ ఇట్. ఐఎమ్ సో ఎక్సైటెడ్. లెట్స్ గో ఇన్సైడ్. కత్తిలు కదా చెప్పలు. నవ్వకండి ఏనా, నా బరువు బాధ్యతలన్నీ ఇక్కడ పెట్టేస్తాను. ఫస్ట్ టార్చర్గా ఉంది ఇవన్నీ వేసుకొని తిరగాలంటే. కూర్చోరా, ఇప్పుడు హాయిగా లోపలికి వచ్చేయండి. కమాన్, కమ్ ఇన్ సైడ్. చల్లేస్తుంది కూడా కదా. ఫస్ట్ రాగానే ఇలా ఉంటుంది ఇల్లు. ఇలా వెళ్తే మనం పైకి వెళ్తాము. ఇప్పుడు బేస్మెంట్లోకి వెళ్దాం ఫస్ట్. సో బేస్మెంట్లోకి వెళ్ళిన తర్వాత మిగతా అంతా పైకి వెళ్ళి చూపిస్తాను. లెట్స్ గో డౌన్ స్టేర్స్. వస్తుంది ఇక్కడ కదా. సో ఓకే ఫైన్. ఇది బేస్మెంట్. జనరల్ గా బేస్మెంట్ ఫినిష్డ్ ఇస్తారు, అన్ఫినిష్డ్ ఇస్తారు. ఇది ఫినిష్డ్ బేస్మెంట్ అనమాట. ఇక్కడ మొత్తం కార్పెట్ ఉంది, మొత్తం పెయింట్ వేసి ఉంది అండ్ అంతా ఫినిష్ చేసి ఉంది కాబట్టి ఇది ఫినిష్డ్ బేస్మెంట్. జనరల్ గా అన్ఫినిష్డ్ అయితే సిమెంట్ ఫ్లోర్ ఉంటుంది, నార్మల్ ఫ్లోర్. ఇవన్నీ కూడా ఏమి ఉండవు, టైల్స్ కూడా ఉండవు. సో ఇది ఇక్కడ చిన్న రూమ్ ఉంది, లాండ్రీ రూమ్. సో లాండ్రీ రూమ్ కోసం సింక్ కూడా ఉందన్నమాట. ఇక్కడ డ్రైయర్, వాషర్ పెట్టుకొని అక్కడ వాటర్ కనెక్షన్ ఉంది, అదంతా సెట్ చేసుకోవడానికి. ఇక్కడ కనెక్ట్ చేసుకొని వైఫై ఇవన్నీ ఇక్కడ పెట్టుకోవడానికి అనమాట. సో ఇది లాండ్రీ రూమ్. సో నెక్స్ట్ ఈ లాండ్రీ రూమ్ పక్కనే ఇది క్లాజెట్ అనమాట. ఇక్కడ నుంచి బయటికి మనం, ఇది బేస్మెంట్ గరాజ్ డోర్. సో ఇక్కడ నుంచి మనం లోపలికి రాగానే మనం కోట్స్, షూస్ అవన్నీ పెట్టుకోవడానికి ఇది అండ్ ఇది గరాజ్ డోర్. సో ఇక్కడ కార్ పార్కింగ్, మేబీ 2 కార్స్ పట్టచ్చు. ఇది అన్ఫినిష్డ్ ఉంటుంది బేస్మెంట్. ఒకవేళ అన్ఫినిష్డ్ ఉంటే ఇలా ఫ్లోర్ ఉంటుంది, కానీ ఇక్కడ కార్పెట్ వేసారు కాబట్టి దిస్ ఇస్ ఫినిష్డ్. ఇందులో ఒక దీంట్లో మొత్తం అంతా ఈ ఇంటికి సంబంధించిన హీటర్, ఏసీ, వాటర్, వాట్ ఎవర్ అన్ని ఇందులో ఉంటాయి అన్నమాట. ఇది కూడా అదే, దాంట్లోకి వెళ్ళడానికి ఇందులోంచి అక్కడికి వెళ్తాం. ఇది నేను కూడా నేర్చుకోవాలి. నెక్స్ట్ నాకు నేర్పిస్తారంటే ఏం చేయాలో. సారీ. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. సో నా ఫేవరెట్ ప్లేస్ ఇది. సో ఇప్పుడు మనం ఫస్ట్ బేస్మెంట్ చూసేసాం కదా, ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ చూస్తున్నాము. అయితే ఫస్ట్ ఫ్లోర్కి ఇక్కడ వెళ్ళడానికి ఏమో లివింగ్ రూమ్, ఇదేమో లివింగ్ రూమ్ లోకి వెళ్ళడానికి వే, అండ్ ఇదేమో గెస్ట్ వాష్రూమ్ అనమాట. వాష్రూమ్ అంటే ఏముంటది అంతే కదా వాష్రూమ్. అయితే ఇక్కడ హాఫ్ బాత్రూమ్ అనమాట. ఇది నాకు ఇండియాలో ఉన్నప్పుడు హాఫ్ బాత్రూమ్ అంటే ఏంటో తెలియకపోతున్నాయి. ఇక్కడికి వచ్చినంత హాఫ్ బాత్రూమ్ ఏంటో, ఆమె స్నానం చేయడానికి లేదనుకోండి బాత్రూంలో, అది హాఫ్ బాత్రూమ్ అనమాట. ఏదైనా ఒక పని చేయడానికి ఉంటే అది హాఫ్ బాత్రూమ్. సో ఇట్స్ లైక్ అవునా, నాకు తెలియదు, ఇక్కడికి వచ్చాక తెలుసుకున్నా ఈ విషయము. సో దిస్ ఈస్ హాఫ్ బాత్రూమ్. సో వెల్కమ్ టు ద లివింగ్ రూమ్.
the most favorite place of mine. So this is kitchen. నాకు ఎంత నచ్చిందో. నేను ఎప్పుడు కిచెన్కి స్పెసిఫికేషన్స్ ఇలా ఉండాలి అనుకోలే అంటిల్ ఐ స్టార్టెడ్ కుకింగ్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నా కిచెన్ ఇలా ఉండాలని అనిపించింది. సో మేబీ దిస్ ఇస్ వాట్ ఐ లవ్. నాకు చాలా చాలా నచ్చింది. అండ్ సింక్ ఇక్కడ ఉండకుండా ఇక్కడ ఉండడం నాకు చాలా ఇష్టం. ఆ పక్కన అలా కౌంటర్ రావడం అనేది ఐ లవ్ ఇట్. సో ఇవన్నీ కూడా మై చాయిస్. ఇట్లా క్యాబినెట్స్ వైట్గా రావడము అండ్ ఈ ఫ్లోరింగ్ వుడెన్ రావడం. అండ్ దిస్ ఇస్ ద 5 టాప్ గ్యాస్ స్టవ్. ఇంకా కుకింగ్ మీద కుకింగ్ చేస్తూ ఉంటుంది వచ్చిండు. సో అండ్ దీని కిందనే ఓవెన్ ఇచ్చారు. ఇది కన్వెన్షనల్ ఓవెన్, అన్నిట్లలో ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఉన్న ఇంట్లో కూడా ఉంది అక్కడ మైక్రోవేవ్. సో అండ్ దెన్ ఇక్కడ చిన్న మన సామాన్లన్నీ పెట్టుకునేదానికి క్లాజెట్ అనమాట. పప్పులు ఉప్పులు అన్నీ దీనిలోకి వేసేయచ్చు. ఇది కూరగాయలు కట్ చేయడానికో లేకపోతే మనం ఇక్కడ కూర్చొని తినడానికో ఇదంతా బాగుంటుంది కౌంటర్. అండ్ ఐ షో యూ ద ఇంట్రెస్టింగ్ థింగ్. దిస్ ఇస్ ద ట్రాష్ బిన్స్. ఇక్కడ మనం గార్బేజ్ ట్రాష్ వేసి ఐ మీన్ బ్యాగ్స్ వేసేసి ఇందులో డస్ట్ వేసేసి దీన్ని ఇలా వేసేయచ్చు లోపలికి. సో దట్ ఇట్ విల్ బి క్లోజ్డ్. ఇంకా మనకు అట్లా కనిపించదు ఇంకా చెత్త ఉందని. సో ఇదంతా కూడా మనకి ఫుల్ వెంటిలేషన్. ఇవన్నీ చాలా క్యాబినెట్స్ వచ్చాయి. ఫుల్గా మనకి స్టోరేజ్ ఎక్కువ ఉంది, లాట్ ఆఫ్ స్టోరేజ్. అండ్ దిస్ ఇస్ మై ఫేవరెట్ ఫ్రిడ్జ్. ఫేవరెట్ అంటే చాలా నచ్చింది దీంట్లో ఉన్న ఫీచర్స్ తెలిసిన తర్వాత. ఎందుకంటే నా జీవితంలో ఇలాంటిది ఎప్పుడు నేను వాడలేదు. ఇలాంటిది ఉంటుందని కూడా తెలియదు నాకు. సో ఇక్కడ నుంచి ఐస్ క్యూబ్స్ వస్తాయి అండ్ కాఫీ బ్రూ చేయొచ్చు అంట. అండ్ ఆల్సో ఐస్ చిన్న చిన్న పీసులు పెద్ద పెద్ద పీసులు వాట్ ఎవర్. సో ఇదన్నమాట నా ఫేవరెట్ ప్లేస్. నాకు చాలా నచ్చిన ప్లేస్ ఇది ఇంట్లో. ఇది డైనింగ్ రూమ్ అండ్ లివింగ్ ఏరియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ఇక్కడ అండ్ చాలా దగ్గర బ్లూ డాట్స్ ఉన్నాయి కదా. ఇవన్నీ ఎందుకున్నాయంటే ఫస్ట్ ఇన్స్పెక్షన్ జరిగిందనమాట. మనకి ఇల్లు క్లోజింగ్ ఇచ్చే ముందు ఇన్స్పెక్షన్ చేయనిస్తారు మనల్ని. కొన్ని డేస్ ముందు వచ్చి ఇల్లంతా చూసుకోండి, మీరు అనుకున్నవన్నీ ఇందులో ఉన్నాయా లేదంటే ఇంకేదైనా చేయాలా, ఏదైనా మిస్ అయినాయా అని అడుగుతారు. సో అన్ని చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ పెయింట్ కొంచెం తక్కువైనట్టు లేకపోతే అక్కడ ఏదో కొంచెం కనిపించట్లేదు అన్నట్టు అన్నిటి దగ్గర హైలైట్ చేశాను అనమాట. సో దట్ వాళ్ళు వచ్చి మళ్ళీ ఒక టచ్అప్ చేస్తారు. అదే నేను ఇందాక చెప్పాను కదా. సో ఇంకా కంప్లీట్ అవ్వలేదు. దిల్ కమ్ అండ్ డూ సమ్ లిటిల్ టచ్అప్స్ ఎక్కడైతే మార్క్ చేసి ఉన్నాయో. అందుకే ఈ బ్లూ టేప్స్ అన్ని పెట్టున్నవి మార్క్ చేసినాయి అనమాట. టచ్అప్. సో ఇక్కడ లివింగ్ రూమ్ లో ఈ సైడ్ లో చూస్తే మనకి ఇక్కడ కూడా కైండ్ ఆఫ్ క్లోజెట్ ఉందన్నమాట. అండ్ దెన్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళొచ్చు టు గో ఫర్ బెడ్రూమ్స్. ఐ మీన్ బెడ్రూమ్స్ చూడడానికి. ఇది మన టీవీ పెట్టుకునే ప్లేస్. అండ్ దెన్ ఇక్కడ ఒక పెద్ద విండో ఉంది. అండ్ ఇక్కడ నుంచి బాల్కనీ. సో ఇదంతా కూడా లివింగ్ ఏరియా, ఈ ప్లేస్ అంతా కూడా. సో నాకు ఎక్సైటింగ్ ఉంది ఎప్పుడు వస్తుందా అని. ఐఎమ్ సో హ్యాపీ యాక్చువల్లీ. సో ఇదంతా కూడా మనం ఎలా డెకరేట్ చేసుకుంటాము ఏంటి అని నేను ఇంకా ఫ్యూచర్ వీడియోస్లో చూపిస్తాను. బట్ రైట్ నౌ నాకు ఇట్లా చూస్తే చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది. ఇక్కడ చూసినా బ్యూటిఫుల్గానే అనిపిస్తుంది. అసలు ఐ కాంట్ ఎక్స్పెక్ట్ నేను ఏం మాట్లాడుతున్నానో అది కూడా. సో అండ్ ఇప్పుడు బాల్కనీ. ఇదంతా కూడా ఈ పార్ట్ అంతా కూడా మంచి ఈ విత్ అంతా కూడా బాల్కనీ వచ్చింది, చాలా పెద్దది. సో దట్ మనకి చాలా ప్లేస్ ఉంటుంది సమ్మర్లో. ఇప్పుడైతే స్నో ఉంది లొల్లిలాగా. సో వన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ డన్ మనకి స్నో పోతుంది కాబట్టి అప్పుడు విల్ హ్యావ్ ఫన్. అంటే మనం ఇప్పుడు పైకి వెళ్దాం. పైన మొత్తం ఇక్కడంతా ఫస్ట్ ఫ్లోర్ అంతా వుడెన్ ఫ్లోర్ ఉంది కదా. ఇక్కడ పైకి వెళ్ళేటప్పుడు అంతా ఇక కార్పెట్ ఉంటుంది పైన అంతా. ఎందుకంటే ఇది కోల్డ్ ప్లేసెస్ షికాగో. సో మోస్ట్ ఆఫ్ దమ్ ప్రిఫర్ కార్పెట్. అట్లీస్ట్ మనకి అంత చల్లగా అయిపోకుండా ఉంటుంది.
పైన ఉన్న రూమ్స్లో కార్పెట్ ఉంటే బాగుంటుందని అలా. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మనమే అంటించాం. అతను అంటున్నాడు, నేను అంటించినప్పుడు గుడ్ ఐ అంటున్నాడు. గుడ్ ఐస్ అని, ఐసైట్. మరి చూస్తామా చూడమా? చూస్తాం కదా ఆబ్వియస్గా. సో ఇవన్నీ కూడా వాళ్ళు వచ్చి చేస్తారు, టచ్అప్స్ బిఫోర్ క్లోజింగ్. సో ఇదంతా కూడా మనం ఇప్పుడు బెడ్రూమ్కి వెళ్తాం. రాగానే పైకి ఇది సెకండ్ బాత్రూమ్ అనమాట. సో ఇది బాత్రూమ్, ఇది ఫుల్ బాత్రూమ్, హాఫ్ కాదు. సో ఇక్కడ రాగానే ఇటువైపు వస్తే లెఫ్ట్ సైడ్ దిస్ ఇస్ మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో 2 విండోస్ ఉన్నాయి. అండ్ ఇది బుడ్డి విండోస్. సార్ యాక్చువల్లీ మంచి గుడ్ వెంటిలేషన్ ఇస్తుంది. అండ్ వెంటనే ఇక్కడ రాగానే యూ విల్ ఫైండ్ క్లోజెట్. ఇక్కడ బట్టలు పెట్టుకునేదానికి ఒక రూమ్ అనమాట మొత్తము. ఇక్కడంతా హ్యాంగర్స్ పెట్టుకోవాలి, ఇంకా తీసుకురాలేదు. సో మనం అంతా సెట్ అయిన తర్వాత పెట్టుకురావాలి. మనకి ఇక్కడ షెల్ఫ్స్ ఇవ్వరు కదా, మొత్తం అంతా హ్యాంగింగ్ బ్యాచ్ ఇక్కడ వాళ్ళందరూ. సో మనం కావాలంటే షెల్ఫ్స్ పెట్టించుకోవచ్చు, తెచ్చుకొని పెట్టుకోవచ్చు. మనకి హ్యాంగర్స్ అలవాటు అయిపోతే హ్యాంగర్స్ యూజ్ చేయొచ్చు. బట్ నేనైతే నా సామాన్ అంతా సూట్ కేసులో ఉంటుంది. ఇప్పటి వరకు అపార్ట్మెంట్లో తిరిగి అట్లా సూట్ కేసులో ఉంటుంది అనమాట. యాజ్ వీఆర్ స్పీకింగ్ ఆఫ్ క్లోత్స్, ఈ డ్రెస్ ఫొటోస్ నేను పెట్టగానే అందరూ డ్రెస్ బాగుంది, ఎక్కడ కొన్నావు, భలే ఉంది కలర్ కూడా అని చెప్పారు. నాకు కూడా చాలా బాగా నచ్చింది, చాలా కంఫర్టబుల్గా ఉంది. ఈ డ్రెస్ని నేను ఇండియన్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ పేజ్ నుంచి తీసుకున్నాను. వాళ్ళ దగ్గర బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్, లెహంగాస్, కుర్తీస్ చాలా ఉంటాయి. చాలా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయి అన్ని ఐటమ్స్ కూడా. ఇఫ్ యూ లైక్ డూ చెక్ ఇట్ అవుట్, ఇండియన్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ పేజ్ ఫర్ షూర్. ఇక్కడ క్లోజెట్కి వెళ్ళిన తర్వాత వెంటనే ఇటు వస్తే దిస్ ఈజ్ వాష్రూమ్. నేనే షై గైస్ ఉన్నారు, సో అందుకని ఫోన్ తీసుకున్నాను. సో ఇంకొకటి ఏంటంటే, మనకి ఇండియాలో టబ్స్ ఉండవు కదా, సో అలాగే ఇక్కడ కూడా ఒక బాత్రూంలో ఇలా ఉందన్నమాట. దిస్ ఈజ్ వాట్ ఐ లైక్. ఎందుకంటే మనకు అలవాటు లేని పనులు, టబ్ ఉండడం అనేది ఇండియాలో అంత ఎక్కువ చూడం కదా. సో ఇదంతా షవర్, స్టాండింగ్ షవర్ ఉన్న రూమ్ అనమాట, చిన్న బాత్రూమ్. అండ్ ఇక్కడంతా కబోర్డ్స్ అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ రూమ్లో నుంచి బయటికి రాగానే మాస్టర్ బెడ్రూమ్లో నుంచి ఇక్కడ మనకి వాష్రూమ్ ఉంది కదా, చూపించాను. అండ్ ఇక్కడ చిన్న బట్టలు పెట్టుకునే అల్మరా ఉందన్నమాట. ఇక్కడ కూడా బట్టలు పెట్టుకోవచ్చు, లేకపోతే వాటెవర్ అన్నీ పెట్టుకోవచ్చు. అండ్ ఇవన్నీ 2 బెడ్రూమ్స్ అది కాకుండా. సో ఈ ఇల్లు 3 బెడ్రూమ్ 2.5 బాత్రూమ్. అండ్ ఇది 2250 స్క్వేర్ ఫీట్ అనమాట. టౌన్ హోమ్లో ఇంత మంచి, దిస్ ఇస్ గుడ్ స్క్వేర్ ఫీట్. టౌన్ హోమ్స్లో జనరల్గా ఇంకొంచెం తక్కువ ఉంటుంది. ఇగో ఇక్కడ స్మోక్ డిటెక్టర్ ఉంది, అది సౌండ్ చేస్తుంది అనమాట. అదే నేను చెప్పాను, అక్కడ కూడా స్టిక్కర్ అంటించాను కదా. సో వాళ్ళు వచ్చి దాన్ని చెక్ చేసి మళ్ళీ వేరే చేస్తారు. అండ్ ఇది ఒక చిన్న బెడ్రూమ్ విత్ క్లాజెట్స్, బట్టలు పెట్టుకోవడానికి. ఇక్కడ కూడా అరలేం లేవు, వీ హ్యావ్ టు హ్యాంగ్ అనమాట క్లోత్స్ అవన్నీ కూడా. అండ్ దిస్ ఇస్ 1 బెడ్రూమ్. ఇప్పుడు మనం ఇంకో బెడ్రూమ్కి వెళ్తాం. ఇక్కడ కూడా సేమ్ బెడ్రూమ్ విత్ క్లోజెట్ అండ్ విండో. ఒక క్లోజెట్ వస్తుంది బెడ్రూమ్కి. ఇది కూడా కైండ్ ఆఫ్ సేమ్ ఉన్నాయి అనుకుంటా, సైజులు కూడా. అది పెద్దగా సేమ్ ఉంది, ఆల్మోస్ట్ నథింగ్ డిఫరెంట్. ఇది కూడా క్లాజెట్ పెద్దదే ఉంది ఇది కూడా. సో యా, సో ఇదన్నమాట పైన ఫ్లోర్. అందుదా ఉండట్లేదు నాకు. ఇవన్నీ నేను ఎక్స్ట్రా డెకరేట్ చేయాలని ఆలోచిస్తున్నా. ఐ బాట్ ఎ ల్యాడర్ యాక్చువల్లీ, నిచ్చెన కొన్నాను, ఎందుకంటే నాకు అందదని నాకు తెలుసు. సో ఇప్పుడు మనకి కిందకి వెళ్దాం. మాట్లాడుతుంటే రీసౌండ్ వస్తుంది అనుకుంటా, ఏం లేదు కదా. This is what it is, the home, my home. సో ఈ ఇంటికి మొత్తానికి టెంపరేచర్ అడ్జస్ట్ చేయడానికి ఇక్కడ ఒకటి ఉంది, దీన్ని ఏమంటారు, థర్మోస్టాటా ఏదో. మొత్తం ఇక్కడంతా మనం సెట్ చేసుకోవచ్చు, ఎంత టెంపరేచర్ కావాలి, హీట్ కావాలా లేకపోతే కోల్డ్ కావాలా. ఇప్పుడు 70 ఉంది, ఫారెన్హీట్లో ఉంటుంది,
ఫారెన్హైట్లో ఉంటుంది ఇది. సో మనకి సెంటిగ్రేడ్లో చేసుకోవచ్చేమో చూడాలి దీన్ని. ఇది టెంపరేచర్ ఇట్లా సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి నాకు నచ్చింది చూపిస్తా యాక్చువల్లీ. కమ్ హియర్. సో దీన్ని మనం జనరల్గా మూసేస్తే కొంచెం సౌండ్ వస్తుంది కదా, బట్ చూసారా ఇలా మెల్లగా వెళ్తూ ఇట్ విల్ నాట్ స్లామ్, ఇట్లా మెల్లగా వెళ్తుంది. మనకు కూడా మంచిదే కదా, ఎక్కువ రోజులు ఉంటాయి. ఇక్కడ నేను మంచిగా 2 హై చైర్లు వేద్దాం అనుకుంటున్నా కూర్చొని తినడానికి. సో ఇంకా ఏమేమి చేయాలి అనుకుంటున్నా అవన్నీ మీకు చూపిస్తుంటా వ్లాగ్స్ చేసి. తర్వాత నుంచి ఇక్కడ చేయబోతుంటే వ్లాగ్స్. ఐఎమ్ సో ఎక్సైటెడ్, సో హ్యాపీ. ఐ లవ్ దిస్ హోమ్. ఎప్పుడు మూవ్ అవ్వాలా అని ఉంది. ఇన్ఫ్యాక్ట్ బట్టలు పట్టుకొని వచ్చేసి ఎక్కడైనా పర్లేదు కింద పడుకోవచ్చా అట్లా ఉందన్నమాట. ఐఎమ్ సో ఎక్సైటెడ్. సో మీకు ఇల్లు చూపించడానికే ఈరోజు పర్మిషన్ తీసుకొని మరీ వచ్చాను, అదే అపాయింట్మెంట్ తీసుకొని మరీ వచ్చాను ఇక్కడికి. సో వన్స్ హౌస్ వార్మింగ్ ఎలా చేస్తానో అంత చూపిస్తాను. సో ఈ ఇల్లు మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఏం నచ్చింది మీకు కూడా, నాకు నచ్చినవి నచ్చాయా, ఇంకేదైనా వేరే నచ్చాయా అని కూడా చెప్పడం మర్చిపోవద్దు. అండ్ షేర్ చేయండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు subscribe. You all take care of yourself. Take care. Stay safe. Stay vaccinated. Stay healthy. Tada. Bye-bye. Yay! This is my home. నేనైతే ఈ మధ్య చేసిన పనే 2 సార్లు చేస్తున్నాను, కొన్ని 2 సార్లు కొడుతున్నాను. మైండ్ పని చేయట్లేదు అసలు, ఏందో ఒక టైప్లో ఉంది. ఎందుకంటే ఇన్ని పనులు చేయాలి, మా మమ్మీ కూడా రావట్లేదు. ఇట్స్ లైక్ క్రేజీ యూనో. మా మమ్మీకి ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేసి లేపి చూపిస్తాయి, ఇల్లు పడుకొని ఉంటుంది. వచ్చిన ప్రతిసారి చూపిస్తున్నా, అది ఏదో కొత్తగా ఏదో వచ్చినట్టు, సేమ్ కదా ఉండేది. కానీ దట్ ఎక్సైట్మెంట్ లెవెల్ ఇస్ డిఫరెంట్. ఎనీవే ఇంక చాలా మాట్లాడేసాను. బాయ్.